నమస్కారం గురుగారు. అక్షరాలకు సంఖ్యలు ఉంటాయండి? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంచవం సకల శాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. అక్షరాలకు సంఖ్యలు ఉన్నాయండి. ఆ నుంచి విసర్గతో కూడిన అహా వరకు 16 అక్షరాలు అచ్చులు ఇవి. కాబట్టి వీటికి ఆ1, ఆ2, ఈ3 ఈ రకంగా వరుస సంఖ్యలు 16 వరకు ఉన్నాయి. అక్కడి నుంచి కాది నవ, కా దగ్గర నుంచి మొదలు పెట్టుకొని 9 అక్షరాలు వరకు ఒక గ్రూపు. అంటే కా1, ఖా2, గా3, ఘా4 ఈ రకంగా అన్నమాట. కాది నవ, టాది నవ, టా దగ్గర నుంచి 9 అక్షరాలు ఒక గ్రూపు, ఒక సంఖ్యలు, వరుస సంఖ్యలు. పాది పంచ, పా నుంచి 5, యాద్యష్ట, యా దగ్గర నుంచి 8 ఈ రకంగా అంకెల అక్షరాలకు సంఖ్యలు ఉన్నాయి. ఈ రకంగా చూసినట్లయితే చండి అనేది ఉన్నది అనుకోండి, చ 6వ అక్షరం అవుతుంది. కాది నవ అన్నాం కదా, కా దగ్గర నుంచి 9 ఒక వరుస. కాబట్టి చ అనేటప్పటికి కా ఖ గా ఘ చ 6. 6వ అక్షరం చ అయింది. చండి డా ఉంది కదా, డా. టాది నవ, టా దగ్గర నుంచి 9 టాటా డా 3 అయింది. ఇది 6, ఇది 3. సంస్కృతంలో ఒక నియమం ఉన్నది, సంఖ్యలను తిప్పి చదవాలి. ఓకే. విపరీత క్రమో ద్రష్టవ్య అని. ఎందుకంటే సంఖ్యలను చెప్పేటప్పుడు ఆ రకంగా సంస్కృత పదాలు చెప్తారు. ఇప్పుడు ఏకాదశము అన్నాడు అనుకోండి, 1 ముందు చెప్పి 10 తర్వాత చెప్పాడు. మనము 11, 10 చెప్పి 1 తర్వాత చెప్తున్నాం తెలుగులో. సంస్కృతంలో ఆ పక్కది ముందు చెప్పాడు, 1 ముందు చెప్పాడు. ఓకే. కాబట్టి ఇప్పుడు 63 అయింది. ఇది చ 6, డా 3, 63 అయింది. దీన్ని తిప్పితే 36. 36 శరీరములో తత్వాలు. మంత్రశాస్త్రంలో 36 తత్వములు. ఈ 36 తత్వములను సంహరించేది చమూండాతీతి చండి. ఈ 36 తత్వములు ఉన్నాయి, జీవుడికి సంబంధించిన తత్వములను సంహరించేది. కాబట్టి చండి అని పేరు వచ్చింది. ఆ చండి అన్న పదానికి అది అర్థం. ఇట్లా కొన్ని పదాలకు, కొన్ని మంత్రాలకు ఈ రకమైన సంఖ్యాపరమైన అర్థములు కూడా ఉన్నాయి. ఇట్లాంటివి ఇంకా కొన్ని మంత్రశాస్త్ర, ఇప్పుడు విద్య అని ఉన్నది అనుకోండి, యా రా లా వా, వి అంటే వా కదా, వా తీసుకోవాలి. వా యా నుంచి 8, యాద్యష్ట అన్నాం కదా, యా నుంచి 8 ఒక వరుస. యా రా లా వా, వా అనేది 4. దియా దు సగం అక్షరము, యా 1 మొదట పూర్తి అక్షరం. కాబట్టి యాను తీసుకోవాలి. విద్ దాగాది ఇక్కడ. ఓకే. విద్ యా ఏది పూర్తి పలుకుతుందో అదే. యా తీసుకుంటే 1, 41 తిప్పితే 14. 14 లోకాలలో భాషించేది, ప్రకాశించేది కాబట్టి విద్యతీతి విద్య. ఓకే. చతుర్దశ లోకములలో 14 భువన భాండాలలో ప్రకాశించేది కాబట్టి విద్య అని పేరు. ఇట్లా వీటికి పదములకు సంఖ్యలు ఉన్నాయి. ఇవి కాక కొన్ని ప్రత్యేకమైన పదాలు ఉన్నాయి. ఇప్పుడు నేత్ర అన్నాడు అనుకోండి, నేత్ర అంటే 2 అని వేసుకోవాలి అక్కడ. లోచన అన్న 2. వేద అంటే 4. బాణ అంటే 5, పంచబాణ మన్మథుడి బాణాలు. ఆదిత్య సూర్యుడు, రవి అంటే 12, రుద్ర అంటే 11, అగ్ని అంటే 3. ఇట్లా కొన్ని పదాలకు రూఢి అర్థములు సంఖ్యలు ఉన్నాయి. ఆ సందర్భాలలో వాటిని వేసుకుంటారన్నమాట. కొన్ని మంత్ర ఉద్ధారాలలో, యంత్ర ఉద్ధారాలలో ఈ పదాలు వస్తుంటాయి, అప్పుడు ఇట్లా వేసుకుంటారు. ఇట్లా కాకుండా రాగినోభరం, రాగి అని ఉన్నది, యా రా 2, గా 3, 23 తిప్పితే 32. అట్లా వాటికి ఆ పదాలను బట్టి అక్కడ ఉద్ధారాలు తయారు చేస్తారు, తెలుసుకోగలగాలి వాటిని. ఓకే. అట్లా రహస్యంగా చెప్పబడి ఉంటాయి. ఇప్పుడు శూరుని దుర్గాతంత్రంలో ఒక చోట దీపాగారం అని వస్తుంది. అక్కడ దీపాగారం అంటే దీపం ఉండే గృహం అనే అర్థం, కానీ అక్కడ ఆ పదము పొసగదు.
ఓకే. ఆ అర్థంలో తీసుకోకూడదు దాన్ని. అక్కడ దీప అన్నప్పుడు ద ఇది టాఠా డాఢా నా తా థా ద, ఆ ద ఎన్నో అక్షరం అవుతుందో అది తీసుకోవాలి. పాది పంచ పా ఒకటి అవుతుంది. ఆ రకంగా సంఖ్యలను ఎంచుకోవాలి అక్కడ. ఓకే. మొత్తానికి సంఖ్యలు మంత్రాలు వేరువేరు కాదనుకోవాలి ఇక్కడ. అంటే పదాలకు సంఖ్యలను కూడా ఉపయోగించుకున్నారు. మంత్ర ఉద్ధారాలు చెప్పటము, యంత్ర ఉద్ధారాలు చెప్పటంలో సంఖ్యల ప్రభావం కూడా ఉంటుంది. ఓకే. అవి కూడా తెలిసి ఉండాలి. ఓకే గురుగారు, నమస్తే అండి.